పరిశుద్ధంగా నుండి కీర్తన 115 పరిశుద్ధంగా నుండి కీర్తన 15 అధ్యాయము పరిశుద్ధంగా నుండి కీర్తన 15 అధ్యాయము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. అట్టివాడు నాలుకతో కొండమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 15 అధ్యాయము ధ్యానించుకున్నాము. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభు యేసయ్య తండ్రి, గత ఆదివారం నుంచి ప్రవేశమైన ఉదయ కాలంలో ఉన్న శరీర ప్రవేశం గురించి ఉన్న సూత్రం పోతుందైనా ఉదయ కాలం ప్రవేశమైన కీర్తన 15 అధ్యాయం ధ్యానిస్తుండగా తండ్రి ప్రవేశయ్య ఇవే మా ముందు నుంచి నడిపిస్తుంది. నీకే సూత్రం తండ్రి. ఇక మార్గ మధ్యలో ఉన్న ప్రతి ప్రజలను తండ్రి త్వరగాన్ని సన్నిధిగా రద్దుతండి. నీకే ఉన్నాను తండ్రి. వర్షం వల్ల కూడా తండ్రి వ్యవసాయ ఆడవాళ్ళ క్షేమించాలి తండ్రి. ఇది జరగబోయే కొడుకంతా నువ్వే క్షేమం జరిగించమని నన్ను అదరైన శిక్షకున్నాం తండ్రి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు. యెహోవా నీ గుడారములలో అతిథిగా. నీ గుడారం అంటే ఆశ్రయం, సియోను కొండ. యెహోవా అంటున్నాడు, దావీదు కీర్తన రాస్తున్నాడు, దావీదు కీర్తనుడు. యెహోవా నీ గుడారం అతిథిగా ఉండదగిన వాడు ఎవరు. దేవుని ఆశ్రయంలో దేవుని సన్నిధిలో అసలు ఉండవలసిన వారు ఎవరు. యథార్థమైన నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. దేవునితో యేసుక్రీస్తుతో ఆయన సియోను పర్వతం మీద నివసింపదగిన వారెవరు. కీర్తనలు 15:2 చదువుకుందాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన అంటే మన క్రైస్తవులు, రక్షణ పొందిన వారు, రక్షించబడిన వారు, వాళ్ళందరూ యథార్థ ప్రవర్తన కలిగిన వారు నీతిని అనుసరించి ఉంటారు. ఎందుకంటే దేవుని నమ్మిన వారు కనుక వారు ఎప్పుడు నీతిని అనుసరించి ఉంటారు. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు దేవుని గుడారములలో దేవుని సన్నిధిలో నివసించగలుగుతాడు. అట్టివాడు నాలుకతో కొండములాడడు. అటువాడు నాలుకతో అబద్ధమాడడు, కొండములాడని దేవుడు పలుకుతున్నాడు. తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువారి మీద నింద మోపడు. అటువంటి వాడు దేవుని రక్షింపబడిన బిడ్డలు ఏం చేద్దంటే తన పొరుగువారి మీద కానీ తన చెలికాని కానీ మీద కానీ అబద్ధ మోపలు కానీ ఏమీ మోపరు. తన పొరుగువారి మీద కానీ నింద మోపడు. మనం ఉట్టిపోయినాక వేరే వాళ్ళ మీద నిందలు మోపితే అది మనకి విరోధం మళ్ళీ తగులుతాయి. అదేవిధంగా రక్షణ పడిన బిడ్డలైతే అటువంటి పనులు చేయరని దేవుడు అంటున్నాడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించుచు అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. రక్షింపబడిన వారికి వేరే వాళ్ళు ఎవరైనా రక్షణ పొందకుండా మామూలుగా తాగుబోతులు ఎవరైనా ఉంటే వారికి మన దృష్టి కంట అసహ్యంగా కనపడతారంట. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. మనము మన తోటి సంఘస్థులు సహోదరులను సన్మానించాలి. ఎందుకంటే మనం రక్షింపబడినాం కాకుండా వారిని కూడా సన్మానిస్తే దేవుడు మనకి ఎక్కువ ఆశీర్వాదాలను ఇస్తానని అంటున్నాడు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మనకి ఎవరైనా అవసరం కోసం మన దగ్గరికి డబ్బుల కోసం వచ్చినప్పుడు మనం ఇస్తానంటే ఇవ్వాలి, లేకపోతే మన దగ్గర నా దగ్గర డబ్బులు లేవమ్మా అంటే ఆ మాట తప్పులేదు. మనం ఇస్తానని ఇవ్వలేదనుకోండి మనం ఎంతో నష్టపోతాం. అదేవిధంగా ప్రమాణం చేసిన వాడు అంటే రక్షింపబడిన వాడు ప్రమాణం చేస్తాడు. ప్రమాణం చేస్తే ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు వాడు అడిగినా కానీ మనం ఇస్తాడన్నమాట. అదే మన దగ్గరే ఉండి కూడా లేవకపోతే దానికి ఎంతో నష్టం ఉంటుంది. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యాడు. తన ద్రవ్యం అంటే డబ్బు.
డబ్బు మన దగ్గర ఉంచుకొని వడ్డీకి ఇవ్వకూడదు. ఎవరైనా అడిగినప్పుడు తన ద్రవ్యము వడ్డీ కూడా ఇవ్వకూడదని అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మన కోసం ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు అడుగుతారు, అయ్యా నాకు ఆపదలో ఇంత ఆపద వచ్చింది, నాకు కొద్దిగా ఉంటే డబ్బు ఉంటే, మనం మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నాకు తిరిగి ఇచ్చినప్పుడు ఏమి ఇస్తావు, వడ్డీ ఇస్తావు అని మనం అడగకూడదు. దేవుడు అదే అంటున్నాడు, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి ఇవ్వడు. అంటే మన దగ్గర ఉన్న డబ్బు వేరే వాళ్ళకి మనం వడ్డీ ఇవ్వకూడదు, మనం సహాయం చేయాలి తప్ప మన దగ్గర డబ్బులు ఏమన్నా ఎంతమంది డబ్బులు ఇచ్చేసి మనం అయ్యా నా దగ్గర ఇచ్చామండి, నేను వడ్డీకి ఏమి ఇవ్వట్లేదు, నేను సహాయం చేస్తానని చెప్పాలి. లేదా మన దగ్గర డబ్బులు మన తిరిగి విషయంలో వడ్డీ మాకు ఇవ్వద్దని దేవునికి అతనికి చెప్పాలి. నిరపరాధులు సరిపుటకై లంచము పుచ్చుకొనడు. యేసుక్రీస్తుని అక్కడ దేవుని సన్నిధిలో పరిచయం చేసినప్పుడు అక్కడ ఉన్న కోళ్ళను గొర్రెలను మేపుతూ ఉంటారు కదా, అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళందరినీ అక్కడ ఉన్న వాళ్ళు చల్లజాతి చేస్తాడు. కానీ ఆ సమయంలో దేవుడిని సిలువేసే సమయంలో అబద్ధ సాక్ష్యం పలుకుతారు. వారందరూ లంచం తీసుకుని దేవునికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం పలుకుతారనమాట. అదేవిధముగా మనం నిరపరాధి చెరుపుటగా లంచం తీసుకోవద్దు. ఎవరైనా అబద్ధ సాక్ష్యం చేసేటానికి వారిని శిక్షించడానికి మనం లంచం తీసుకుని వారిని అదే విధంగా చేయవచ్చు. అట్టి వారేంటంటే యెహోవా గుడారంలో నివసించడానికి వారికి సన్నిధికి ఉండదన్నమాట. మనం నీతిని అనుసరించి నడవాలి. నాలుగుతో కొండెం నాడవద్దు, శరీరానికి కీడు చేయవద్దు, పరుగు వల్ల నిందవడం అవ్వవద్దు. అదేవిధంగా నీ పర్వతం మీద నివసింపదిగినవాడు దేవుని యొక్క మన పర్వతంలో నివసించాలంటే ఇటువంటి మంచిగా దేవుని రక్షణ పొందాలి. ఇంకెవరైతే రక్షణ పొందలేకపోతే వారి కూడా రక్షణ పొందాలి. దేవుని వెళ్ళినప్పుడు ఉంటే మనకు గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకంటే ఇంకా రెండో రాకడ సమీక్ష ఉంది. రెండో రాకడే ఉంది. ఇప్పటికి మనకు కరోనా వచ్చింది. కరోనాలో వచ్చినప్పుడు మనకి తల్లికి తండ్రికి అసలు ఎంతోమంది తీసుకువెళ్ళి మన బిడ్డల్ని తల్లికి తండ్రికి మనం దూరంగా పెట్టారు ఒక్కొక్క బిడ్డల్ని. మనం అదే రెండో రాకడంటే ఇంకో ఎన్నో శ్రమలు రాబోతున్నాయి, ఎన్నెన్నో కొత్తగా వ్యాధులు వస్తున్నాయి. ఇంకా రక్షణకి ఇప్పుడైనా రక్షణ పొందలేదనుకోండి, మనం ఏసఐ ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి. ఆ సమయంలో వచ్చినప్పుడు మనం అదే మన పక్కన ఉన్న వాళ్ళు ఏసీ పైకి వెళ్తారో మనం ఆడ కూర్చొని ఉంటాం. కానీ దేవుడు మన కోసం ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలు అందించి సిలువలో ప్రాణం ఇచ్చాడు. దేవుని రక్తానికి ఒకటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆయన ఎవరు అన్యాయంగా చచ్చిపోవద్దని. ఎందుకంటే మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి ఏమవసరం అండి ఈ లోకానికి వచ్చి మానవుల కోసము చచ్చిపోవాలని? ఎందుకంటే దేవుడు తనకు అనుకున్న బిడ్డలు కాబట్టి, తన తయారు చేసిన బిడ్డలు కాబట్టి అన్యాయంగా ఎవరు చచ్చిపోకూడదని, తన రక్తం మళ్ళీ మన బిడ్డలంతా రక్షించబడాలి, పరలోక రాజ్యంలో క్షేమంగా ఉండాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. దేవుని ప్రకారము దేవుని చిత్తారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. అతడు నీటి కాలువల యందు ఏరును నాటబడినది, అతడు ఆకు వాడగా తన కాలం ముందు ఫలమించు చెట్టు వలె నుండును. అదే కాలం పక్కన నీటి చెట్టు పెంచామనుకోండి, అది నీట్గా గట్టిగా మనం పొదలబెట్టి గట్టి మానవి పెరుగుతాయి. అదేవిధంగా దేవుని మీద నిలిచినట్టయితే మనం ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటామని దేవుని వాక్యం దీవించును గాక. ఆమేన్.